హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే నల్ల ఫ్రై అంటారు, అదే పొట్టేలు బ్లడ్ ఎలా చేస్తానో చూసేయండి. అసలు నల్ల అంటే ఏంటో తెలియని వాళ్ళు ఉంటారేమో. అదేనండి, పొట్టేలు బ్లడ్తో చేస్తారు కదా. ఇది తింటే బ్లడ్ లేని వారికి బ్లడ్ అనేది ఈజీగా పడుతుంది. అదే వెజ్లో అయితే బ్లడ్ పట్టడానికి బీట్రూట్, క్యారెట్, ఎలానో నాన్ వెజ్లో ఈ పొట్టేలు బ్లడ్ అనేది అన్నమాట. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. 10 to 15 మినిట్స్లో అయిపోతుంది అంతే. చాలా సింపుల్ ప్రాసెస్. ఇది మన మార్కెట్లో చాలా ఈజీగా దొరుకుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మటన్తో పోల్చుకుంటే ఇది చాలా తక్కువగానే రేట్ ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లోనే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేనైతే బ్లడ్ని వాటర్తో బాగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసి కొంచెం నలపాలన్నమాట. బాగా నలపాలి, చిన్న చిన్న ముక్కలుగా అవ్వాలి. అంటే నలపకుండా కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ నలిపి వేసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. లేకుంటే గడ్డలుగా చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, అందుకే నేనైతే నలిపి వేసుకుంటాను. తర్వాత బాండి పెట్టుకొని నూనె వేసుకొని ముందుగా ఆనియన్స్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ అనేవి దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం ద్వారగా వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఆ బ్లడ్ అనేది దీంట్లో వేసేయాలన్నమాట. తిప్పుతూ ఉండాలి, లేకుంటే ఆ బ్లడ్ అనేది చుట్టూ అడుగంటిపోతుంది. దీన్నైతే మా సైడ్ చిన్నపిల్లలకి బాగా పెడతారండి. అలాగే ఆపరేషన్స్ అయిన వాళ్ళకి, బాలింతలకి ఈ నల్ల ఫ్రై అనేది పెడతారు. ఎందుకంటే వాళ్ళు చాలా బ్లడ్ లాస్ అయి ఉంటారు కదా, బాలింతలకి, ఆపరేషన్ అయిన వాళ్ళకి బ్లడ్ బాగా పట్టడానికి అని చెప్పి దీన్ని ఎక్కువగా యూస్ చేస్తారు. వారానికి 2-3 టైమ్స్. చూడండి, తిప్పుతుండగానే కలర్ అనేది చేంజ్ అయిపోయింది. రెడ్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల దీనికి చాలా టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, వాటర్ కూడా ఆల్మోస్ట్ ఇనిగిపోయినాయి. ఆ కొంచెం కూడా ఇనిగిపోయిన దాకా కొంచెం తిప్పుకుంటూ ఉందాము. మాకైతే ఈ నల్ల అనేది చాలా ఈజీగా దొరుకుతుంది. ఎందుకంటే మా పల్లెటూరులో ఎప్పుడు మటను కోస్తూనే ఉంటారు కదా. చాలామందికి నల్ల అనేది దొరకదు కొనడానికి కూడా. అప్పుడు ఏం చేయాలంటే దొరికినప్పుడే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అది ఎలా అంటే నల్ల తెచ్చుకున్నప్పుడు మనము దాన్ని బాగా కడిగేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అది గడ్డలాగా అయిపోతుంది కదా, దాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత మనం కావాల్సినప్పుడు తీసి వండుకోవచ్చు అనమాట. చూడండి, వాటర్ అంతా ఇనికిపోయింది కదా. ఇప్పుడు ధనియాల పొడి 2 స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత కొబ్బరి పొడి కొంచెం వేసుకోవాలి. ఇందాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, లాస్ట్లో కూడా కొంచెం వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట, అంతా కలిసేటట్టు. కారం అనేది కొంచెం ఆగిన తర్వాతే వేసుకోవాలి, ఎందుకంటే ముందుగానే వేసుకుంటే మాడిపోతుంది. ఇప్పుడు అది మగ్గిన తర్వాత కారం అనేది లాస్ట్లో వేసుకోవాలి. ఆ కారం కూడా నేనైతే వెల్లుల్లి కారం వేసుకున్నాను. ఆ వెల్లుల్లి కారంలోనే ఆ సాల్ట్ ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా సాల్ట్ అనేది వేసుకోనక్కర్లేదు. ఇప్పుడు అంతా రెడీ అయిపోయినట్టే చాలా వరకు. ఇంకా లాస్ట్లో గార్నిష్ కింద కొత్తిమీర అనేది వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఈ సింపుల్ ప్రాసెస్ అండి, చాలా త్వరగా అయిపోతుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, అంటే ఎక్కువ అవసరం లేదు. చాలా తక్కువ వాటితోనే చాలా సింపుల్గా అనేది చేసుకోవచ్చు దీన్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.